దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 105వ సంకీర్తన 24వ వచనం. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగు చేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విరోధుల కంటే అధిక బలము. ప్రియులారా, మన దేవుడు సంతానాభివృద్ధి కలుగు చేయవాడు, మనలను బలవంతులుగా చేయవాడు. విరోధుల కంటే అధిక బలము కలిగి ఉండుటయే ఆయన చిత్తముగా ఉన్నది. ప్రియులారా, నేడు దేవుని ప్రజల చుట్టూ శత్రువులు విస్తరించి ఉన్నారు. ఎటు చూచినను వ్యతిరేకత, పోరాటం. అయినను శత్రువుల కంటే మనలను బలవంతులుగా చేయుదునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి మొదట అతనికిచ్చిన సలహా ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి ఉండుము అనున్నదియే. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రకారం సొలొమోను ఇజ్రాయేలుల మీద రాజ్యభారం చేసి విస్తరించాడు, బలము నొందుకున్నాడు. శత్రువులందరూ అతని ఎదుట లొంగిపోయారు. అవును, మన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం చూస్తే, ప్రవక్తయగు అజర్యా ఇజ్రాయేలుల ప్రజలను చూచి, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుటి, మీ కార్యము సఫలమగును అన్నాడు. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారము ఇజ్రాయేలీయులు బలము తెచ్చుకుని శత్రువులను ఓడించారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా చెప్తుంది, యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసెను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఆనాడు మోషే తరువాత యెహోషువ ఇజ్రాయేలీయులు జనాంగమును వాగ్దాన భూమిలోనికి నడిపించినప్పుడు వారికి కావలసిన ఆయుధములు, యుద్ధ సామాగ్రి లేదు. అయితే ప్రభువు వారిని శత్రువుల కంటే బలవంతులుగా చేశాడు. అందుకొరకు ఆయన యెహోషువను బలపరిచెను. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు మీ దేవుడై ఉన్నాడు. నేడు మీ చుట్టూ శత్రువులు లేచి ఉండవచ్చు. మీ పొరుగు ఇంటివారు మీ మీద అసూయపడి ఆయా రీతులలో మిమ్మను విసిగిస్తూ ఉండొచ్చు. మీ బంధువులు విరోధముగా లేచి మిమ్మను దూషిస్తూ ఉండొచ్చు. అయినను భయపడొద్దు. నేడు ప్రభు ఆయన ప్రేమహస్తములు మీ భుజముల మీద నుంచి భయపడకుము. నేను నీకు సహాయము చేయువాడును, శత్రువుల కంటే మీకు అధిక బలము ఇచ్చునని అభయమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును అను వాగ్దాన ప్రకారం ఆయన మిమ్మును బలమైన వారుగా చేయును. దేవుడు మిమ్మును, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి
మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే నీ స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తండ్రి మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తోడై ఉండి చక్కటి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. దేవా, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ఎంతోమంది బలహీనత కలిగిన వారు ఉన్నారు. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారి ఉద్దేశ్యములు సఫలపరచండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.